దేశ చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించారు మంత్రి నారా లోకేష్. మంత్రిగా పదవి చేపట్టిన అతి తక్కువ కాలంలోనే ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ చేత వైజాగ్లో డేటా సెంటర్ ఏర్పాటు చేపించారు. రాజకీయ అనుభవం తక్కువ, రాజకీయాల్లోకి వచ్చింది కొత్త. మరి ఏ మంత్రి వల్ల సాధ్యం కాని విషయం పట్టు వదలని విక్రమార్కుడిలా అమెరికాతో చర్చలు జరిపి ఆంధ్రప్రదేశ్కి గూగుల్ డేటా సెంటర్ కావాల్సిందే, ఖచ్చితంగా మీరు చేయాల్సిందే అని గూగుల్ అధినేతలను ఒప్పించి డేటా సెంటర్ను వైజాగ్ తీసుకొచ్చారు. సాధారణంగా ఇలాంటి ఒక కంపెనీ క్యాపిటల్ లేనటువంటి స్టేట్కి రావాలంటే కొన్ని వందల సార్లు ఆలోచిస్తారు. అసలు పెట్టుబడి పెట్టొచ్చా లేదా అని సందేహిస్తారు. కానీ చర్చలు జరిపిన అతి తక్కువ టైంలోనే కంపెనీ ఆంధ్రాకి రావడం అంటే ఆంధ్ర రాజకీయ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆంధ్ర ఆర్థిక వ్యవస్థ కూడా దృఢంగా మారింది. కేంద్రం నుంచి ఆంధ్రాకి సపోర్ట్ పెరిగింది. ఇలాంటి నేపథ్యంలో గూగుల్ లాంటి సంస్థ ఆంధ్రాలో పెట్టుబడి పెట్టాలంటే ఆలోచించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అందుకనే 87,000 కోట్ల రూపాయల పెట్టుబడి అనుకొని మొదలుపెట్టిన గూగుల్ సంస్థ 136,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది. సుమారు 1,00,000 మందికి ఈ కంపెనీ ద్వారా ఉపాధి లభిస్తుంది. విశాఖ కేంద్రంగా 12 దేశాలకు సేవలు అందించబోతోంది గూగుల్.